హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత, పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అప్లికేషన్ స్టాటస్ ఏదైతే ఎలా ఉంది, అదేవిధంగా ఈసారి మనకు పెన్షన్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఒక కొత్త రూల్స్ ఇచ్చారనమాట. బిగ్ అప్డేట్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజుల వరకు రెండో సిలిండర్ బుకింగ్కు, అదేవిధంగా ఈకేవైసీ ప్రాసెస్ చేసుకోమని చెప్పారు. సో అది చేసుకునే వారికి తీసేశారు. అదేవిధంగా మరో కొత్త రూల్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతం 45 రోజుల వరకు అయితే ఇచ్చారు కదా. సో రెండో సిలిండర్కి సంబంధించి ఇక నుంచి ఒక కొత్త రూల్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం 5 రూల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్పిజి కనెక్షన్ సంబంధించి గ్యాస్ సిలిండర్ ఉంటే పిఎన్జి కనెక్షన్ సంబంధించి మారాలని, ఒకవేళ పిఎన్జి కనెక్షన్ ఉంటే తప్పనిసరిగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏదైతే వదులుకోవాలనే విధంగా ఇటీవల కాలంలో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు కదా. అయితే ఇప్పుడు ఏదైతే ఎల్పిజి వినియోగదారులకు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 5 రోజులు పాటించకపోతే కనెక్షన్లు అయితే కట్ చేస్తారు. ఇల్లు మారే ముందు ఈ పనులు చేయండి. మీరు ఇల్లు కనుక మారుతున్నట్లయితే మీ గ్యాస్ ఏజెన్సీ తెలియాలన్నమాట. మీరు కనెక్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీ గుర్తింపు కార్డు, కొత్త చిరునామా, రోజు గ్యాస్ బుకింగ్, కనెక్షన్లు ఇవన్నీ కూడా ఓచర్ వంటివి సమర్పించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతంలో నివాసం మార్చినా కూడా ఇక కొత్త రూల్స్ అనమాట. కొత్త ఇంటికి వెళ్ళినా మీ కనెక్షన్ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కేవలం మీ చిరునామా మార్చుకుంటే సరిపోతుంది. సో ఇక వేరే ప్రాంతానికి మారినప్పుడు కూడా మీ కొత్త చిరునామా వేరే గ్యాస్ ఏజెన్సీ యొక్క సేవా పరిధిలో ఉన్నప్పుడు, సో ఇక మీరు మీ ప్రస్తుత ఏజెన్సీ నుండి బదిలీ ఓచర్ను టీటీవీ పొందవాలన్నమాట. సో ఇప్పుడు ఒక మండలం ఉంటే నెక్స్ట్ వేరే మండలం పోయినప్పుడు అది మొత్తం మార్చాల్సి అయితే ఉంటుంది కాబట్టి బదిలీ పూర్తిగా. సో వేరే నగరానికి మారినప్పుడు కూడా, వేరే నగరానికి వెళ్తున్నప్పుడు మీరు ముందుగా మీ ప్రస్తుత గ్యాస్ ఏజెన్సీ ఎల్పిజి సిలిండర్ మరియు రెగ్యులేటర్ని తిరిగి ఇవ్వాలన్నమాట. సో వేరే నగరానికే పోయినట్లు అయితే ఆ ఏజెన్సీ ఒక టర్మినేషన్ ఓచర్ను జారీ చేసి సెక్యూరిటీ డిపాజిట్ వాపస్ తీసుకుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చారండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల ఏదైతే ఆసరా పెన్షన్ల కోసం పంపిణీ ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ అర్హతలు ఈ విధంగా ఉన్నట్లు వారికి మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే, పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా ప్రభుత్వం అందిస్తున్నారు కాబట్టి, సో ఈ నెల కూడా మనకు పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తారా ఏంటన్న దానిపైన చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో అదేవిధంగా రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్లో స్టాటస్ అనేది లైవ్ అనేది ఉండాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అందుకు సంబంధించి మీ యొక్క ఆసరా పెన్షన్ కార్డు ద్వారా, లేదంటే జిల్లా, తెలంగాణ, స్టేట్ వీటి వల్ల కూడా మనం ఎంపిక చేసి డైరెక్ట్ మనం పెన్షన్ ఉందా, తీసేస్తారా, ఈ నెల పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో వెబ్సైట్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే దాదాపుగా 1,20,000 మంది వరకు తీసేస్తారు. కొత్తగా చాలామంది అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించడం అయితే జరిగింది. అందులో వచ్చేసి మరణించిన వారి పేర్లు, వలస వెళ్ళిన వారి పేర్లు, అదేవిధంగా డబుల్ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు తొలగిస్తున్నారు అనమాట. సో ఇక స్టాటస్ సంబంధించి చెక్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. మిగిలిన వారు తప్పనిసరిగా వారికి మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ప్రభుత్వం కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేస్తున్నారు కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు త్వరలోనే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ నెలకు సంబంధించి ఇప్పటికీ ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ప్రభుత్వం మరొక 2,000 కోట్ల రూపాయలైనా సిద్ధం చేశారట. సో అవి వచ్చిన వెంటనే కూడా మనకు పెన్షన్లు ఈ నెల కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు పెంచి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.